హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో సందులన్నీ కూడా 6th నుంచి 8th వరకు ఉన్నటువంటి సందులన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసేద్దాం టెట్కి వెళ్ళే ముందు. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే 6th క్లాస్, మన 5th లోపు సందులు సమాసాలు ఏవి కూడా మనకి ఎంటర్ అవ్వు, 6th నుంచి ఎంటర్ అవుతాయి కాబట్టి. ఇక్కడ ఫస్ట్ మనకి సమయస్ఫూర్తి లెసన్లో ఉన్నాయండి ఇవి ఫస్ట్ నుంచి. ఇక్కడ చూస్తే వాడెక్కడ, ఈ క్రింది పదాలని విడదీయండి అన్నారు. వాడెక్కడ, దాన్ని మనం వాడు ప్లస్ ఎక్కడ, చూడండి వాడు ప్లస్ ఎక్కడ అని విడదీస్తాం. మనమందరం, మనము ప్లస్ అందరం. ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ. వారందరూ, వారు ప్లస్ అందరూ. మహనీయులందరూ, మహనీయులు ప్లస్ ఎందరూ ప్లస్ ఓ. ఇలా మనకి సందులు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. వీటిని విడదీయమన్నారు కాబట్టి మనకి ప్రశ్నలు కూడా విడదీయమనే చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది అడుగుతారు. టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటే అలానే అడుగుతారు. కానీ ఒకవేళ మనకి సంధి గమనించమంటే ఇది ఉత్పసంధులు అనమాట. చూడండి ఇక్కడ పూర్వస్వరంలో మనకి ఉకారం వచ్చి అచ్చుపరమైందనమాట. నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా అలాగే వచ్చాయి. పూర్వస్వరంలో ఉకారం వచ్చి అచ్చుపరమయ్యాయి. నెక్స్ట్ మనకి క్రింది పదాలను కలిపి రాయండి, మార్పును చర్చించండి అన్నారు. ముసలి వాళ్ళు అందరూ, ముసలివాళ్ళు ప్లస్ అందరూ, ముసలి వాళ్ళందరూ. ఇది ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి క్రింది పదాలను కలిపి రాయండి, మార్పును చర్చించండి అన్నారు. మనకి అక్కడ ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే, ఇది మనం గైడెన్స్ తీసుకున్నవి, ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఇది ఇచ్చారనమాట. ఇలా వాటన్నింటినీ కూడా విడదీయమంటున్నారనమాట ఈ 6 కూడా. వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ అని వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఉత్వసంధులు. ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఉంది కదండి, ఇల్లు ప్లస్ ఊ కలిపితే మనకి ఇల్లు ప్లస్ ఊ కలిపి మళ్ళీ దానికి ఆకారం కలిపితే, అంటే ఈ ఉకారానికి ఆకారం కలిపినప్పుడు వీళ్ళు ప్లస్ అందరూ, ఈ ఉకారం అనేటటువంటిది లోపిస్తుంది అనమాట. ఉకారం లోపించి వీళ్ళందరూ అయ్యింది. ఇల్లు ఉంది, ఇల్లులో ఉకారం వచ్చింది కదా, ఇల్లు ఉంది కలిపినప్పటికీ మనకి అది ఉకారం లేపిస్తుంది అనమాట. అన్ని దగ్గరలు కాదు, కొన్ని దగ్గరలు చూడండి. ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిన, డొక్కలెండిన, డొక్కలెండిన. నెక్స్ట్ ముసలివారు ప్లస్ అంటే ముసలివారంటే. నెక్స్ట్ పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. ఇలా మనకి ఉన్నాయన్నమాట ఇవి. ఇప్పుడు ఇక్కడ చూస్తే వ్యాకరణ పరంగా ఉత్వసంధి రాని సందర్భాలు. ప్రథమేతర విభక్తి శత్రార్థక సువర్ణములందు ఉకారమునకు సంధి వైకల్పికంగా వస్తుంది. అక్కడక్కడ. సో ఇక్కడ మనకి రాని సందర్భాలు అక్కడక్కడ ఉన్నాయి. ఇవి గ్రాంధిక భాషకు పరిమితమైనటువంటి విషయాలు కాబట్టి ఉపాధ్యాయునికి అవగాహన ఉంటే చాలు, పిల్లలకి ఈ స్థాయిలో వివరించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉత్వసంధులని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పాఠం నుంచి మరికొన్ని సందులు రాయమని చెప్పారు. మనకి టెట్ పరంగా అయితే మనకు అవి అవసరం లేదు. చూడండి ఇక్కడ మనకి మాయమ్మ, మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ, మాయమ్మ అని వచ్చింది. మా ఇల్లు, మా ప్లస్ ఈ ప్లస్ ఇల్లు. ఇక్కడ ఈ పదాల మధ్య ఈ అనేటటువంటిది అదనంగా చేరింది. ఇలా చేరడాన్ని ఏమంటారంటే ఎడాగమం అంటారు. ఇలా చేరడాన్ని ఎడాగమం అంటారు. మేనత్త, మేనా ప్లస్ ఈ ప్లస్ అత్త. ఉన్న యూరు, ఉన్న ప్లస్ ఈ ప్లస్ ఊరు. సరి అయినా, సరి ప్లస్ అయినాకి మధ్యలో ఈ అనేటటువంటిది వస్తుంది. నాది అన్న, నాది ప్లస్ అన్న, ఈ మధ్యలో ఈ వచ్చింది. చూడండి ఇవన్నింటికి కూడా యకారం అనేటటువంటిది ఆగమంగా వచ్చింది. ఎడాగమం, ఈ యకారం అనేటటువంటిది ఈ అనేటటువంటిది ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది ఎడాగమ సంధి అనమాట. ఇవన్నీ కూడా ఓకేనండి. మాయమ్మ, మా ఇల్లు, మేనయత్త, ఉన్నయూరు, సరి అయిన, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ క్రింది పదాలని గమనించండి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. ఏమి అంటివి, ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి. సంధి జరిగితే ఏమంటివి అలా వస్తుంది, సంధి జరగకపోతే మధ్యలో యకారం అనేటటువంటిది వచ్చిందనమాట. సో పై పదాల వలె క్రింది పదాలను కూడా విడదీయండి అన్నారు. వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. సంధి జరిగితే వచ్చిరిప్పుడు ఇలా వస్తుంది, సంధి జరగకపోతే వచ్చిరి ఎప్పుడు, వచ్చిరి ఇప్పుడు. ఇక్కడ ఈ అనేటటువంటిది సంధి జరగకపోతే వస్తుందన్నమాట. పై పదాలను విడదీసినప్పుడు మొదటి పదం చివరన ఈ అనేటటువంటిది ఇత్వం అనేటటువంటిది ఉంది. రెండవ పదం యొక్క మొదటి అచ్చు మొదట అకారం మరియు ఇకారం అనేటటువంటి అచ్చులు వచ్చాయి. సో ఇత్వంపై సంధి తప్పక జరగాలనేటటువంటి నియమం అనేటటువంటిది లేదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇత్వ సంధిలో సంధి అనేటటువంటిది వైకల్పికము. దాని మీనింగ్ ఏంటంటే సంధి జరగవచ్చు లేదా జరగకపోవచ్చు అనేటటువంటి అర్థాన్ని ఇస్తాయి అన్నమాట వైకల్పికము అంటే.
సో క్రింది పదాలను విడదీసి రాయండి. క్రింది పదాలను విడదీసి రాయండి. నాది అన్న, నాదన్న, నాది ప్లస్ అన్న, నాది అన్న, నాది ప్లస్ ఈ ప్లస్ అన్న. అంటే సంధి జరిగితే ఇలా ఉంటుంది, సంధి జరగకపోతే యకారం అనేటటువంటిది వస్తుంది. అదొకటి, అది ఒకటి, లేకున్నా లేకయున్నా, ఇలా సంధి జరిగితే ఒకలా, సంధి జరగకపోతే ఒకలా, ప్రతి దానికి కూడా 2 రూపాలు అనేటటువంటివి ఇచ్చారు. చూడండి ఇక్కడ మరి ఏమి, మరి ప్లస్ ఏమి, మరేమి అని వస్తుంది. మరేమి. ఇంకొకటి సంధి జరగని రూపం ఇంకోటి వస్తుంది, మరి ఏమి. ఇది ప్లస్ అంతా, ఇదంతా, ఇదంతా అనేటటువంటిది ఒక రూపము, ఇది అంతా అనేటటువంటిది సంధి జరగని రూపము. రానిది ప్లస్ అని, రానిదని, రానిది అని. అది ప్లస్ ఎట్లు, అదెట్లు, అది ఎట్లు. ఇవన్నీ కూడా చూడండి, ఈ పూర్వస్వరాలన్నీ కూడా ఇకారం ఉంది, ఇక్కడ పరస్వరాలన్నీ కూడా అచ్చులు ఉన్నాయి. పూర్వస్వరానికి అచ్చుల పరమైతే ఇక్కడ మనకి పూర్వస్వరమైనటువంటి ఇకారానికి అచ్చుల పరమైతే ఏమవుతుందండి, ఇకార సంధి అనేటటువంటిది వస్తుందన్నమాట. ఇక్కడ క్రింద అదే ఇకార సంధి అనేటటువంటిది వైకల్పికము అని గుర్తుపెట్టుకోండి. ఇకార సంధి వైకల్పికము, ఓకేనండి. ఉత్వ సంధి నిత్యము అవుతుంది, నిత్యం కూడా జరుగుతుంది. క్రింది ఇచ్చినటువంటి పదాలను విడదీసి సంధి రాయండి అన్నారు. కాలమూరక, కాలము ప్లస్ ఊరక, కాలము ప్లస్ ఊరక ఉత్వ సంధి. దీపమున్న, దీపము ప్లస్ ఉన్న ఉత్వ సంధి. నేరములెన్నడు, నేరములు ప్లస్ ఎన్నడు ఉత్వ సంధి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు రివిజన్ కింద నేను చెప్తున్నాను, నేనేమీ నేర్పించట్లేదండి ఇప్పుడు మీకు. ఈ క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. జనములు, జనములు ప్లస్ అందరూ, జనములందరూ. మేలు ప్లస్ అది, మేలది. చూడండి, ఈ ఉకారం అనేటటువంటిది కొన్నిసార్లు లోపిస్తుంది, మేలది. మేగుడు ప్లస్ ఒక, మేగుడ్డొక, మేగుడు ప్లస్ ఒక, మేగుడ్డొక. మేలు ప్లస్ అది, మేలది. అంటే అకారం వస్తే అక్కడ ఉకారం లోపించింది, ఓకేనండి. అకారం వస్తే ఉకారం లోపించింది. చూడండి, జనములు, జనములు ప్లస్ అందరూ, జనములందరూ. ఇక్కడ కూడా ఈ లుకారంలో ఉన్నటువంటి ఉకారం లోపించింది, అదే అకారం అనేటటువంటిది ఆ అనేటటువంటిది పరమైనప్పుడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సీతమ్మ, సీతమ్మ. చూడండి, ఇక్కడ మనకి ఏమన్నారంటే 2 పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తారనమాట. మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి. అత్వసంధి బహుళము కాబట్టి 4 విధాలుగా సంధి రూపాలు అనేటటువంటివి ఏర్పడతాయి. చూడండి, అత్వసంధి బహుళము, ఉత్వసంధి నిత్యము, వైకల్పికం అనేది ఇత్వసంధి. ఇక్కడ మనకి చూడండి, చూసినప్పుడు, చూసినా ప్లస్ అప్పుడు, చూసినప్పుడు, చూసినా ప్లస్ అప్పుడు. ఇక్కడ పూర్వస్వరం నకారంలో నకారం ఉంది కదండి, నాలో ఉన్ ప్లస్ ఆ అంటే అకారం అనేటటువంటిది ఉంది. అకారానికి ఫస్ట్ ఆ అనేటటువంటి పూర్వస్వరం పరస్వరం అనేటువంటిది పరమ ఏమైందంటే ఆ వచ్చింది, చూసినప్పుడు అయ్యింది. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. ఇందులో కూడా మనకి తా అనేటటువంటిది అంటే ఆ అనేటటువంటి ఇది అందనమాట. చాలినంత, చాలినా ప్లస్ అంత. వచ్చినందుకు, వచ్చినా ప్లస్ అందుకు. సీత అన్నది, సీత అన్నది. చూడండి, సీత అన్నది ఇది నిషేధ రూపం. మేనత్త, మేనా ప్లస్ అంద. ఇక్కడ మేనా ప్లస్ అత్త. ఇక్కడ సంధి జరిగిన రూపం వచ్చింది, సంధి జరగని రూపం అయితే మేనయత్త అనేటటువంటిది వచ్చింది. ఒకనొక, ఒక ప్లస్ ఒక, ఒక ప్లస్ ఒక అన్య విధంగా వచ్చిందనమాట, అన్య విధంగా వచ్చింది. ఇలా సంధి అనేటటువంటిది రకరకాలుగా మనకు అక్కడ రావడం జరిగిందనమాట. రకరకాలుగా రావడం జరిగింది. అంటే అత్వసంధి అనేటటువంటిది 4 రూపాలుగా వస్తుంది. సంధి జరిగిన రూపము, సంధి జరగని రూపం అంటే నిషేధ రూపము, అలాగే అదే ఎడాగమం వస్తుంది కదండి సంధి జరగకపోతే, అదనమాట. నెక్స్ట్ అన్య విధంగా రావడం అనమాట. ఇలా మనకి 4 రకాలుగా ఉంటుందన్నమాట. దానికి మనకి కొంచెం తోడిచ్చారు చూడండి, అవి అత్వసంధులే. ఇవి సీతమ్మ, చాలినంత, వచ్చినందుకు, సీత అన్నది, నెక్స్ట్ మేనత్త. ఇవన్నీ కూడా ఒకనొక, ఒక ప్లస్ నొక కాదు, ఒక ప్లస్ ఒక. ఇది ఆమిరేడిత సంధి కాదు, ఆమిరేడిత సంధి కాదు, ఒక ప్లస్ ఒక అత్వసంధి. ఓకేనండి, మనకు టెక్స్ట్ బుక్లో ఏది ఇస్తే అదే ఆలోచించండి, ఇంకా ఎక్కువగా ఆలోచించొద్దు. ఇవన్నీ కూడా అత్వసంధి యొక్క ఉదాహరణలు. నెక్స్ట్ తగినంత, తగిన ప్లస్ అంత. చూసినప్పుడు, చూసినా ప్లస్ అప్పుడు. ఇచ్చినంత, ఇచ్చినా ప్లస్ అంత. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు.
ఇవన్నీ కూడా మనకి అత్వసంధులు అనమాట. తగినంత, చూసినప్పుడు, ఇచ్చినంత, చిన్నప్పుడు ఇవన్నీ కూడా అత్వసంధులే. నెక్స్ట్ వన్ ఇంకో చూడండి. మొదటి పాఠంలో అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా. కింద ఇచ్చినటువంటి అత్వసంధి పదాలను విడదీయండి అన్నారు. అంటే ఇప్పుడు మనం అత్వసంధి పదాలు నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ చిన్నప్పుడు ఆల్రెడీ అక్కడ కూడా సీతమ్మ అనేటటువంటిది వచ్చింది. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, చిన్నప్పుడు అత్వసంధి. తిరగకేమి, తిరగక ప్లస్ ఏమి, తిరగకేమి అత్వసంధి. నెక్స్ట్ రామయ్య, రామ ప్లస్ అయ్య అత్వసంధి. జరగకేమి, జరగక ప్లస్ ఏమి అత్వసంధి. రామక్క, రామ ప్లస్ అక్క అత్వసంధి. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ అత్వసంధి. ఓకేనండి. సంధిని ముందు విడదీయండి. విడదీసిన తర్వాత మీరు సంధి అనేటటువంటిది డిసైడ్ అవ్వండి. ముందుగా ఇక్కడ చూడండి, జరగకేమీ ఉంది, ఏ అనేటటువంటిది మధ్యలో వచ్చింది కదా అని చెప్పేసి గుణసంధి అనుకోవద్దు. ఏవో ఆర్లు గుణాలు కాబట్టి. జరగక ప్లస్ ఏమి, అలా అక్కడ ఈ పూర్వపరంగా పూర్వపదం ఏముంది, పూర్వాక్షరం ఏముంది, పరస్పరం ఏముంది అని చెప్పేసి ఆలోచించండి. అది నిజంగా ఏ సంధి అవుతుందో ఆలోచించి అప్పుడు డిసైడ్ అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా చూడండి. చిన్నప్పుడు, తిరగకేమి, రామయ్య, జరగకేమి, రామక్క, సీతమ్మ ఇవన్నీ కూడా అత్వసంధులు అనమాట. నెక్స్ట్ మనకి కింద పదాలను కలిపి రాయండి అన్నారు. రవ్వంత, రవ్వ ప్లస్ అంత ఇది కూడా అత్వసంధి. చింతాకు, చింతా ప్లస్ ఆకు అత్వసంధి. వెంకప్ప, వెంక ప్లస్ అప్ప అత్వసంధి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ సంధులు చూడండి. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. పితృనం, పితృ ప్లస్ రుణం. మాతృనం, మాతృ ప్లస్ రుణం. ఇలా పై మాటల్లో ఈ క్రింది మార్పు జరిగింది. అకారానికి ఆ పరమయ్యి ఆ వచ్చింది. ఇకారానికి ఈ పరమై ఈ వచ్చింది. ఉకారానికి ఉకారం పరమై ఊ వచ్చింది. అరువుకి అరుపరమై అరువు వచ్చింది. సో ఆ ఈ ఊరు, ఆ ఈ ఊరు అనేటటువంటి వర్ణాలకు అవే వర్ణాలు రావడం అట్నే సవర్ణాలు అంటారు. కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఓకేనండి. ఆ వర్ణానికి సవర్ణాలు ఏంటేంటి అవుతాయంటే ఆలు అవుతాయి. ఈ వర్ణానికి సవర్ణములు ఈలు, ఊ వర్ణానికి సవర్ణములు ఊలు, అరు వర్ణానికి సవర్ణములు అరువులు. ఓకేనండి. మోస్ట్ ఇంపార్టెంట్. పై సంధి జరిగినటువంటి పదాలు సంస్కృత పదాలు. సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులు అంటారు. పై పదాలు అంటే సంస్కృత సంధి ఏమవుతుంది ఇక్కడ మనకి సవర్ణ దీర్ఘ సంధి ఒక సంస్కృత సంధి అని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. పై పదాలన్నీ కూడా సంస్కృత పదాలు. సంస్కృత పదాల మధ్య జరిగేటటువంటి సంధులను సంస్కృత సంధులు అంటారని చెప్పేసి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ చూస్తే కింది పదాలను విడదీయండి. విద్యార్థి, విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి. కవి ప్లస్ కవీశ్వరుడు అని వచ్చింది కదా. కవి ప్లస్ ఈశ్వరుడు. కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు. వధూపేతుడు, వధూ ప్లస్ ఉపేతుడు. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం. ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధి యొక్క ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే మహేష, మహేష అని ఉంది. మహా ప్లస్ ఈసా, మహా ప్లస్ ఈసా. ఇక్కడ అకారానికి ఈ పరమై ఏ వచ్చింది. మహోదతి, మహా ప్లస్ ఉదతి, ఉదది, మహా ప్లస్ ఉదది, మహోదది. అకారానికి ఆకి ఊపరమై ఓ వచ్చిందనమాట. రాజర్షి, రాజా ప్లస్ ఋషి, రాజర్షి. అర్రొచ్చింది. ఏ ఓ అర్లు వచ్చాయన్నమాట. పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదట అచ్చులుగా ఈ ఊ అరులు, ఈ ఊ అరులు అనేటటువంటివి ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏవో అర్లు అనేటటువంటివి ఏకాదేశంగా వచ్చాయి. చూడండి, ఏకాదేశంగా రావడం గుణసంధిలో ఏం జరుగుతుందండి? ఏకాదేశంగా రావడము జరిగింది. అలాగే క్రింద ఉన్నటువంటి పదాలను విడదీసి రాయండి అన్నారు. రాజేంద్ర, రాజా ప్లస్ ఇంద్ర. త్రిలోదకాలు, తిలా ప్లస్ ఉదకాలు. తిలోదకాలు అంటే తిలా ప్లస్ ఉదకాలు. మహర్షి, మహా ప్లస్ ఋషి. ఇలా అనమాట. ఇలా విడదీసినప్పుడు మనకి ఏఓఆర్లు అనేటటువంటివి వస్తున్నాయి అనమాట. రాజేంద్ర ఏ ఉంది, తిలోదకాలు ఓ ఉంది, మహర్షిలోన అర్రు ఉందనమాట. ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి గుణసంధి సూత్రంలో ఏం జరుగుతుందంటే పూర్వస్వరంలో మాత్రం ఆ లేదా ఆ అనేటటువంటిది వస్తుంది. పూర్వస్వరంలో మాత్రం ఆ లేదా ఆ అనేటటువంటిది వస్తుంది. మనకి పరస్వరంకి వచ్చేసరికి ఈ ఊ అరువులు అనేటటువంటివి వస్తాయి.
పరస్వరంలో అంటే రెండవ పదం మొదటి అక్షరాలుగా ఈ ఓ అరులు అనేటటువంటివి వస్తాయి. ఈ రెండు కలిసినప్పుడు మనకి ఏ ఓ అర్ అనేటటువంటివి వస్తాయి అన్నమాట. ఏవో అర్లను గుణములు అంటారు. ఏవో అర్లనే గుణములు అంటారు. ఇలా అకారానికి ఈ ఊరులు పరమయ్యి ఈ ఊరు అరు ఇలాంటివి ఏవైనా దీర్ఘాలు కూడా వీటి యొక్క ఈ ఊరులే మాత్రమే కాకుండా వాటి దీర్ఘాలు కూడా పరమవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ ఊ అరు అరు దీర్ఘాలు కూడా పరమయ్యి క్రమంగా ఏవో అర్లు అనేటటువంటి వస్తాయి. వీటినే మనం గుణసంధి అంటారనమాట. మనకి క్రింది పదాలని సంధి విడదీయమంటున్నారు చూడండి. ఇప్పుడు పరోపకారం, పరా ప్లస్ ఉపకారం గుణసంధి. రామేశ, రామ ప్లస్ ఈశ గుణసంధి. జాతీయోద్యమం, జాతీయ ప్లస్ ఉద్యమం గుణసంధి. దేవర్షి, దేవ ప్లస్ ఋషి గుణసంధి. చూడండి అర్ర వచ్చింది ఇందులో. జాతీయోద్యమంలో ఓ వచ్చింది, రమేషలో ఏ వచ్చింది, పరోపకారంలో ఓ వచ్చింది. విడదీయండి. ఈ చివర ఏముంటున్నాయి మనకు అన్నీ కూడా ఆ లేదా ఆ అనేటటువంటివి వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఊ రూలు అనేటటువంటివి వస్తాయి. ఈ రెండు పరమైనప్పుడు ఏవో అర్లు అనేటటువంటివి వస్తాయి, ఏకాదశం అవుతాయి అన్నమాట. ఈ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అన్నారు. ఇక్కడ సత్యాగ్రహం చూడండి. సత్య ప్లస్ ఆగ్రహం, సత్యాగ్రహం దీర్ఘం ఏకాదశమైంది, సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధి అని గుర్తుపెట్టుకోండి. మనకి సంస్కృత సంధి అని తప్పనిసరిగా అక్కడ ఇచ్చారు కాబట్టి. గిరీషుడు, గిరి ప్లస్ ఈశుడు సవర్ణ దీర్ఘ సంధి. గురూపదేశం, గిరు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. పితృనం, పితృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనండి. నెక్స్ట్ క్రింది పదాలను కలిపి రాయండి అన్నారు. శైల ప్లస్ అగ్రం, శైలాగ్రం. ముని ప్లస్ ఇంద్రుడు, మునీంద్రుడు. ఎందుకంటే ఇక్కడ ఈ ఇక్కడ ఈ, ఇక్కడ ఊ ఇక్కడ ఊ, ఇక్కడ ఆ ఇక్కడ ఈ రెండు దగ్గరలు ఒకేలాంటివి వచ్చాయి, సవర్ణంలో పరమయ్యాయి కాబట్టి ఇక్కడ దీర్ఘం ఏకాదేశం వచ్చింది. మధు ప్లస్ ఉదయం, మధుదయం సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనండి. నెక్స్ట్ వన్ మనకి 6th క్లాస్ అనేటటువంటిది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 7th క్లాస్కి వచ్చాము. చూడండి. ఈ క్రింది వాక్యాలని గమనించండి, గీత గీసిన పదాలని విడదీయండి అన్నారు. ఇది 7th క్లాసు. ఇక్కడ చూస్తే మనకి ప్రేమించుమన్నా, ప్రేమించుమన్నా ఉంది, రామయ్య, అలాగే గురువులకి ఇదే మల్లన్న, అప్పన్న అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రామయ్యకు విడదీసి ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగిందనమాట. రామ ప్లస్ అయ్యని. ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్న. పెంచుమన్నా, పెంచుము ప్లస్ అన్న. గురువులకిదే, గురువులకు ప్లస్ ఇదే. మల్లన్న, మల్లా ప్లస్ అన్న. ఇక్కడ చూస్తే పై ఉదాహరణలన్నింటిలో వీటిలో స్వతంత్రమైనటువంటి అర్థం కలిగినటువంటి 2 శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా. ఇలా స్వతంత్రమైనటువంటి అర్థం కలిగిన మొదటి పదాన్ని ఏమంటారు? స్వతంత్రమైనటువంటి అర్థం కలిగిన మొదటి పదాన్ని ఏమంటారంటే పూర్వస్వరం అని, రెండవ పదాన్ని పరస్వరం అని అంటారు. అయితే స్వతంత్రమైనటువంటి అర్థం కలిగినటువంటి 2 పదాల కలయికే సంధి అనమాట. అదే పదాలు కలిసినప్పుడే సంధి జరగడం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా విడదీయడం తెలిసింది కదా. ఇక్కడ మనకి గీత గీసిన పదాలన్నింటినీ కూడా విడదీయమని చెప్తున్నారు. చూడండి. దేశం అంటే, దేశము ప్లస్ అంటే, మనకందరికీ, మనకు ప్లస్ అందరికీ. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. సంధి చదివాక మనం వాటిని విడదీయడం గురించి చెప్తాను. పై ఉదాహరణలో పూర్వపదం చివరలో ఉన్నటువంటి మూను విడదీస్తే ప్లస్ ఊగా అంటే మూ అనేటటువంటిది ఇలా వచ్చింది, ప్లస్ ఊ అని. ఇలా పూర్వపదం చివర ఉన్నటువంటి ముకారంలో ప్లస్ ఊ అని ఉంది కదా. ముకారంలో ఉన్నటువంటి ఊ అచ్చును పూర్వస్వరమ అంటారు. అలాగే పరపదమైనటువంటి అంటే అనేటటువంటి పదంలో మొదటి అచ్చు ఆ అనేటటువంటిది ఉంది కదండి, దాన్నే పరస్వరం అని అంటారు. మనకందరికీ తెలిసిందే. ఆ అచ్చులనే పరస్వరము అని అంటారనమాట. అయితే ఆ అచ్చులను ఏమని అచ్చులకు ఉండేటటువంటి పేరేంటంటే స్వరాలు, ప్రాణాలు, నాదాలు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలను కూడా అంటారు. ఇక్కడ మనకు అది ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకు చూడండి, మనకందరికీ అనే పదం మనకు ప్లస్ అందరికీ, మనకు ప్లస్ అందరికీ అని మనం విడదీయవచ్చు. అందులో పూర్వస్వరం ఏముంటుంది? ఈ కూలో ఉన్నటువంటి అచ్చునే పూర్వస్వరం అంటారు. కూలో ఏముంది? ఊ అనేటటువంటి వచ్చింది కాబట్టి పూర్వస్వరం అవుతుంది. ఆలో ఏముందండి? అకారం అనేటటువంటి వచ్చింది కాబట్టి ఆ అవుతుంది. ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు. ఇందులో ఉకారము ప్లస్ ఆ అనేటటువంటివి ఉన్నాయి. అంటే ఈ ప్లస్ తర్వాత ఉన్న అక్షరాన్ని పరస్వరం అంటాం. వారంతా, వారు ప్లస్ అంతా. ఇందులో వారు రుకారంలో ఊ ఉంది, నెక్స్ట్ అంతాలో ఫస్ట్ అక్షరమైనటువంటి ఆ పరస్వరం అవుతుంది. పూర్వస్వరాలంటే ప్లస్కి ముందున్న పదంలో మొదటి పదంలో చివరి అక్షరాలన్నీ కూడా చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చులన్నీ కూడా పూర్వస్వరాలు అవుతాయి.
అలాగే రెండవ పదం ప్లస్ తర్వాత రెండవ పదమైనటువంటి మొదటి అక్షరంలో ఉన్నటువంటి అచ్చులు పరస్వరాలు అవుతాయి. మీకు అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. సంధి గురించి చూడండి. ఇక్కడ కృష్ణుడు అతడు, ఇవన్నీ కూడా పదాలు విడదీయమని ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి కృష్ణుడు అతడు ఎలా విడదీస్తాం? కృష్ణుడు ప్లస్ అతడు. దుర్యోధనుడు ఎక్కడ? దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయినా. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్నీ. చూడండి ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పై ఉదాహరణలో పూర్వస్వరం బు అనేటటువంటిది, పరస్వరం అనేటటువంటిది ఆ కలిశాయి. ఈ రెండింటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందుగా ఉన్నటువంటి హల్లుతో కలిసింది. దీనినే అచ్చు అంటారంట. దీనినే అచ్చు అనడం జరుగుతుంది. కానీ అన్నింటికీ ఉకారం అనేటటువంటిది రాలేదు. పూర్వస్వరం అన్నింటికీ కూడా ఉకారం అనేటటువంటిది రాలేదు. కృష్ణుడు అతడు, దుర్యోధనుడు ఈ రెండింటికి పూర్వస్వరం అనేటటువంటిది ఉకారం వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది పదాలను విడదీసి రాయండి అన్నారు. అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని, అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని. కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో. బాగుందని, బాగుంది ప్లస్ అని. మరేమివ్వగలరు. మరీ ప్లస్ ఏమీ ప్లస్ ఇవ్వగలరు. మరీ ప్లస్ ఏమీ ప్లస్ ఇవ్వగలరు. మరేమివ్వగలరు. మరీ ప్లస్ ఏమీ ప్లస్ ఇవ్వగలరు. అలా వచ్చింది. నెక్స్ట్ వన్, అక్షరాన్ని అవ్వడం, అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లు ఉన్నట్లు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి. అర్థమైందండి. అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లున్నట్లు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి. ఇవే ఇక్కడ వచ్చేసరికి మూడు కూడా ఉత్వసంధులు. ఫస్ట్ది మాత్రం మనకి ఇత్వసంధి అనమాట. అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం, ఇది ఇత్వసంధి. ఫస్ట్ది ఇత్వసంధి, మూడోది ఈ మూడు కూడా మనకి ఉత్వసంధులు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి గీత గీసిన పదాన్ని పరిశీలించి విడదీసి రాయమని చెప్పేసి అన్నారు. ఇందులో మనకు వచ్చినటువంటి పదాలు చూస్తే రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. మ్రోగుచున్నవి, మ్రోగుచు ప్లస్ ఉన్నవి. కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా. భావమేమి, భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. ఇవన్నీ కూడా ఉత్వసంధులే. ఇవన్నీ కూడా ఉత్వసంధికి ఇంకో పేరు ఏంటంటే ఉకార సంధి. ఇవన్నీ కూడా ఉత్వసంధులే. నెక్స్ట్ కిందను చూస్తే ఇవి కూడా ఉత్వసంధులే. నగరము ప్లస్ అంతా, నగరం అంతా. తనకెక్కడ, తనకు ప్లస్ ఎక్కడ. ఎందుకైనా, ఎందుకు ప్లస్ అయినా. వస్తున్నాడని, వస్తున్నాడు ప్లస్ అని. కలవాడని, కలవాడు ప్లస్ అని. ఇక్కడ చూడండి, ఆ ఎక్కడైతే వస్తుందో అక్కడ మువర్ణం అనేటటువంటిది లోపం జరిగి మళ్ళీ అకారమే వస్తుంది చూడండి. మువర్ణం లోపం జరిగి అకారమే వచ్చింది. తనకెక్కడ, ఇక్కడ ఏ వచ్చినా కానీ మనకు అలాగే వచ్చింది. ఎందుకైనా ఇక్కడ కూడా అయ్యి వచ్చినా కానీ మనకు అలాగే వచ్చింది. నెక్స్ట్ ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి థర్డ్ లెసన్లో ఉన్నాయి చూడండి. కింద గీత గీసిన పదాలకి గీత గీసిన పదాలని అక్కడ విడదీయమని చెప్పేసి అన్నారనమాట. గీత గీసిన పదాలని విడదీయమని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రకాశమతడు, ప్రకాశమతడు. ప్రకాశము ప్లస్ అతడు. ఎందుకని, ఎందుకు ప్లస్ అని. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు. మనసైనా, మనసు ప్లస్ అయినా. రాజు ఎక్కడ, రాజు ప్లస్ ఎక్కడ. మనకి ఉకార సంధి, ఉత్వసంధికే మనకి ఎక్కువ ఉన్నాయండి. పై పదాల్లో పూర్వస్వరం అనేటటువంటిది ఉకారం ఉంది. పరస్వరంగా మనకి ఈ, ఊరు, ఏ, ఓ ఇలాంటివి, ఆ, ఈ, ఊ, ఏ, ఓ అనేటటువంటివి అచ్చులు, హాశ్వాలు అనేటటువంటివి పరమయ్యాయి అన్నమాట. వంటి ఏదైనా అచ్చు పరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది. ఉకార సంధిలో సంధి నిత్యము తప్పకుండా జరుగుతుంది. అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం అనేటటువంటిది ఏకాదేశం కావచ్చని తెలుసుకున్నాం. ఈ విధంగా తప్పకుండా జరిగేటటువంటి సంధి ఏది, తప్పకుండా జరిగేటటువంటి సంధి నిత్యము. తప్పకుండా జరిగేటటువంటి సంధి ఏది అంటే ఉకార సంధి. దీన్నే ఉత్వసంధి అని అంటారనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, నిషేధము. నిషేధము అనేటటువంటిది వచ్చింది చూడండి. క్రింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను పరిశీలించండి. ఇక్కడ గీత గీసిన పదాలను పరిశీలిస్తే మనం మాయమ్మ, మా ప్లస్ అమ్మ. ఇక్కడ యా అనేటటువంటిది ఎక్స్ట్రాగా వచ్చింది చూడండి. మాయమ్మ, ఇవన్నీ యా అనేటటువంటిది ఎక్స్ట్రాగా వచ్చాయి. పూర్వస్వరంగా ఆ అనేటటువంటి వచ్చింది, పరస్వరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు. అప్పుడు రెండు స్వరాల మధ్యన అదనంగా ఏమొచ్చింది సంధి జరగనప్పుడు? ఈ అనేటటువంటిది వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగని స్థితిని నిషేధము అంటారు. ఈ విధంగా సంధి జరగని స్థితిని నిషేధము అంటారు.
క్రింది వాక్యాల్లో గమనించి గీత గీసి పదాలను గుర్తించండి. చూడండి, సంధి జరగని స్థితి ఏమైనా ఉంటుందంటే అది నిషేధము. నిత్యము అంటే ఉత్కార సంధిలో సంధి నిత్యంగా జరుగుతుంది కాబట్టి అక్కడ నిత్యము. వైకల్పికము అంటే ఏమిటి? వైకల్పికం అంటే చూడండి, ఇక్కడ పదాలు అనేటటువంటివి గీత గీసి ఉన్నటువంటి పదాలని మనం విడదీస్తున్నాం అన్నమాట. మనసైన, మనసు ప్లస్ అయిన, మనసైన, మనసైన, మనసి అయిన, మేన అత్త, మేనత్త, మేనయత్త, పూలెత్తి, పూలు ప్లస్ ఎత్తి, పూలెత్తి, పూలు ఎత్తి, ఏమి అంటివి, ఏమంటివి, ఏమంటిరి, ఏమంటిరి మరియు ఏమి అంటిరి. ఇలా యకారం అనేటటువంటిది వచ్చిన రూపం ఒకటి, అలాగే సంధి జరిగిన రూపం ఒకటి, సంధి జరిగిన రూపం ఒకటి, సంధి జరగని రూపం ఒకటి, 2 రూపాలు కూడా మనకి ఇక్కడ వచ్చాయన్నమాట. దీనినే మనం వైకల్పికము అంటారు. చూడండి, పై ఉదాహరణల్లో సంధి ఒకసారి నిత్యంగాను మరొకసారి నిషేధంగాను. నిత్యం అంటే సంధి జరగడము, నిషేధం అంటే జరగకపోవడము. నిషేధంలో యకారం అనేటటువంటిది వస్తుంది. సంధి జరిగిన రూపం ఒకటి, సంధి జరగని రూపం ఒకటి. అనగా ఒక చోట ఒకేసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం ఉంటుంది. ఇలా జరగడాన్నే వైకల్పికము అంటారు. వైకల్పికం అంటే ఏంటంటే సంధి జరగడము మరియు జరగకపోవడం 2 కలిసి ఉన్నదాన్నే వైకల్పికం అంటారు. నిషేధం అంటే ఏంటి? సంధి జరగని రూపాన్నే నిషేధం అంటారు. ఓకేనండి, బిట్లుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ వన్, సంధి బహుళము. క్రింది వాక్యాన్ని గమనించండి, గీత గీసిన పదాలను విడదీయండి. చూడండి, ఇక్కడ మనకి చూస్తే మనమున్నాము, మనము ప్లస్ ఉన్నాము, పెద్దన్న, పెద్ద ప్లస్ అన్న, పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, మేనత్త మరియు మేనయత్త. దీన్ని మేన ప్లస్ అత్త అని రాస్తాం. ఒకనొక, ఒక ప్లస్ ఒక. చూడండి, ఒకనొక అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకనొక అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది అత్వసంధికి సంబంధించినది. అయితే ఇవన్నీ కూడా చూడండి, మనమున్నాము, ఇవన్నీ ఇక్కడ సంధి తప్పనిసరిగా నిత్యంగా జరిగింది. పుట్టినిల్లు దగ్గర పుట్టిన ఇల్లు మరియు పుట్టిన ఇల్లు 2 రకాలుగా కూడా వస్తుంది అక్కడ. ఇది నిషేధం అనమాట. ఇక్కడ చూడండి, సంధి అనేటటువంటిది జరగలేదు. పుట్టినిల్లు దగ్గర సంధి జరగలేదు, నిషేధము. అలాగే మేనత్త ప్లస్ మేనయత్త ఇక్కడ వైకల్పికం 2 రకాలుగా జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఒకనొక దగ్గర అన్యరీతి అంటే డిఫరెంట్గా జరిగింది. డిఫరెంట్గా సంధి అనేటువంటిది ఒక డిఫరెంట్గా జరిగింది ఇక్కడ. దీన్ని అన్యరీతి అని చెప్పడం జరుగుతుంది. పై ఉదాహరణలను గమనించినప్పుడు అన్ని రూపాల్లో పూర్వస్వరంగా పరస్వరంగా అచ్చు ఉన్నప్పుడు సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగాను, కొన్ని చోట్ల నిషేధంగాను, కొన్ని చోట్ల వైకల్పికంగాను, కొన్ని చోట్ల అన్య విధంగాను జరిగింది. సో ఇలా జరిగితే దాన్ని బహుళము అంటారు. ఇవన్నీ కూడా అత్వసంధిలో అయినప్పటికీ మనమున్నాము అనేటటువంటిది కాదు, మనమున్నాము కాదు. ఈ నాలుగు అత్వసంధి అయినప్పటికీ కూడాను సంధి అనేటటువంటిది అదే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా జరిగింది కాబట్టి దీన్ని ఏమంటారంటే బహుళము అంటారనమాట. అత్వసంధి బహుళము, ఉత్వసంధి నిత్యము. నెక్స్ట్ ఇకార సంధి లేదా ఇత్వసంధి అనేటటువంటిది వైకల్పికమని మీకు తప్పనిసరిగా గుర్తుండాలి. నెక్స్ట్ మనం చూస్తే వెన్న తిన్నా, వెన్న ప్లస్ తిన్నా, పదాలను విడదీయండి అన్నారు. వెన్న ప్లస్ తిన్నా. నెక్స్ట్ వెంకటాద్రి, వెంకట ప్లస్ అద్రి, తూగేటి, తూగు ప్లస్ ఏటి, లోకమెల్ల, లోకములెల్ల, లోకములు ప్లస్ ఎల్ల. చూడండి, ఈ లోకములెల్ల, లోకములు ప్లస్ ఎల్ల. వెన్న తిన్నా, వెన్న ప్లస్ తిన్నా, వెంకటాద్రి, వెంకట ప్లస్ అద్రి, తూగేటి, తూగు ప్లస్ ఏటి. ఇలా మనకి సంధిని విడదీయమన్నప్పుడు విడదీసిన రూపమే మనం ఇక్కడ రాయడం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఏమి ప్లస్ ఏమి, ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, మంచి నెంచు, మంచిని ప్లస్ ఎంచు, పదింతలు, 10 ప్లస్ ఇంతలు, వానికెయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల. పై ఉదాహరణలోని విడదీసిన పదాలలో పూర్వపదంగా ఇకారం అంటే ఈకారం ఉంది. ఇలా పూర్వస్వరంగా ఈకారము, దానికి ఏదైనా పరమైతే జరిగేటటువంటి సంధి కార్యాన్ని ఏమంటారంటే ఇకార సంధి లేదా ఇత్వ సంధి అని అంటారనమాట. ఇవన్నీ కూడా ఇకార సంధులు, ఇత్వ సంధులు. ఏమి ప్లస్ ఏమి. చూడండి, ఏమి ప్లస్ ఏమేమి. అక్కడ అత్వసంధికి వచ్చేసరికి ఒకనొక అనేది అత్వసంధి. ఏమి ప్లస్ ఏమి అనేటటువంటిది ఇత్వసంధి. అలాగే ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, మంచి నెంచు, మంచిని ప్లస్ ఎంచు, 10 ప్లస్ ఇంతలు,
వానికి ఎయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల. ఇవన్నీ కూడా మనకి ఇత్వ సందులు అనమాట. నెక్స్ట్ క్రింది పదాలను విడదీయండి, పూర్వస్వరాన్ని గమనించండి అన్నారు. అమ్మగారింట్లో చూడండి, అమ్మగారు ప్లస్ ఇంట్లో, అమ్మగారు ప్లస్ ఇంట్లో, అత్తగారింట్లో, అత్తగారు ప్లస్ ఇంట్లో, చేతికందెడు, చేతికి ప్లస్ అందెడు, చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా, లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ. ఇక్కడ మనకు చూస్తే చూడండి, ఈ ఉకారం ఉంది కదా, ఈ ఉకారానికి అకారం కానీ ఇకారం పరమై ఇక్కడ ఉకారం అనేటటువంటిది లోపించింది. ఇక్కడ చేతికి చిన్నది లేనిది, ఈ ఇకారానికి అచ్చుపరమయ్యి మనకి ఇకారం అనేటటువంటిది లోపించి ఈ మొదటి అచ్చు ఏదైతే పరస్వరంగా ఉన్నటువంటి అచ్చే మళ్ళీ రిపీట్ అయ్యిందనమాట. ఇలా ఇవన్నింటికి కూడా మనకి పూర్వస్వరం తాలూకా అచ్చు లోపించి పరస్వరం తాలూకా అచ్చు అనేటటువంటిది ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇవి ఉత్వ సంధి, అలాగే ఇకార సంధి. ఉత్వ సంధి ఊతో వచ్చింది, మరి అలాగే మిగతా 3 కూడా ఇకార సంధులు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవి కూడా మనకి ఇవన్నీ కూడా ఉకార సంధులే. జనులు ప్లస్ ఎల్ల, జనులెల్ల, దెబ్బలకు ప్లస్ ఓర్చి, దెబ్బలు కోర్చి, సొమ్ములు ప్లస్ అగుచు, సొమ్ములగుచు, సూర్యుడు ప్లస్ ఒక, సూర్యుడొక, బాధలు ప్లస్ ఓర్చుకున్న, బాధలోర్చుకున్న. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఉత్వ సంధులే అనమాట. పై విడదీసిన పదాలలోని మొదటి పదం చివర ఉకారం ఉంది, రెండవ పదం మొదట ఆ, ఈ, ఏ వంటి అచ్చులున్నాయి. ఇలా ఉకారానికి అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. దీన్నే ఉకార సంధి అని కూడా అంటారనమాట. అలాగే క్రింది పదాలను విడదీయండి, సంధి పేరు రాయండి అన్నారు. సౌఖ్యములెల్లన్, సౌఖ్యములు ప్లస్ ఎల్లన్ ఉకార సంధి. పంకిలమౌను, పంకిలము ప్లస్ అవును, పంకిలమౌను ఉకార సంధి. కార్యములెల్ల, కార్యములు ప్లస్ ఎల్ల ఉకార సంధి. క్రింది విడదీసిన పదాలను కలిపి రాయండి అన్నారు. క్రింది విడదీసిన పదాలను కలిపి రాయండి. శుద్ధి ప్లస్ అగును, శుద్ధి అగును, శుద్ధి ప్లస్ అగును, శుద్ధి అగును. లేని ప్లస్ అప్పుడు, లేని అప్పుడు, లేని ప్లస్ అప్పుడు, లేని అప్పుడు. మూసిన ప్లస్ అంతటన్, మూసిన, మూసిన ఎంతటన్. ప్రేమ ప్లస్ వసంగా, ప్రేమ యొసంగా. ముట్టక ప్లస్ ఉండక ఎట్లు, ఉండద ఎట్లు, ముట్టక ఉండది ఎట్లు. ఇందులో చూడండి, యా అనేటటువంటిది వచ్చిందనమాట. పై విడదీసిన పదాల్లో మొదటి పదం చివర ఆ, ఈ, మొదటి పదం చివర ఆ, ఈ వంటి అచ్చులున్నాయి. రెండవ పదం పరపదం చివర మొదట ఆ, ఊ, ఓ వంటి అచ్చులున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ, ఊ, ఓ వంటి అచ్చులున్నాయి. ఇక్కడ మనకి ఆ, ఈ అనేటటువంటివి పూర్వస్వరంగా ఉన్నాయి. ఇక్కడ పర పదాల మధ్య సంధి జరిగినప్పుడు ఆగమంగా వచ్చి ఎడాగమం అయ్యింది. ఈ అనేటటువంటిది యాగమంగా వచ్చి మనకి ఇక్కడ ఎడాగమం అనేటటువంటి సంధి రూపాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. ఓకేనండి, ఎడాగమ సంధి రూపాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. మొదటి పదంలో ఏమున్నాయి? ఆ, ఈ వంటి పదాలు ఉన్నాయి. వీటికి ఏ వచ్చాయి? ఆ, ఊ, ఓ వంటి అచ్చులు అనేటటువంటివి పరస్వరంగా వచ్చి మనకి యా ఈ అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ సంధి జరగని రూపం దగ్గరే యకారం వస్తుంది. దాన్ని ఎడాగం సంధి అంటారనమాట. ఓకేనండి. అకార ఇకార సంధిల్లో ఎక్కువగా సంధి జరగని రూపం వస్తుంది. మనకి అక్కడ ఎడాగం సంధి అనేటటువంటిది రావడం జరిగింది. క్రింది పదాలను విడదీయండి. ఇక్కడ కాళికాంబ, కాళిక ప్లస్ అంబ, కాళికాంబ. గురూపదేశం, గిరు ప్లస్ ఉపదేశం. చరణాభివాదం, చరణ ప్లస్ అభివాదం. విద్యార్థి, విద్యా ప్లస్ అర్ధి. ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు. ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులే, దీర్ఘం ఏకాదశి అయింది కాబట్టి. ఇక్కడ పైన విడదీసిన సంస్కృత పదాలలో మొదటి పదం చివర అకారము ఉంది. రెండవ పదం మొదటి కూడా అకారమే ఉంది. ఇలా అకారానికి సవర్ణమైనటువంటి అదే అచ్చు, అకారమే వచ్చి సవర్ణ దీర్ఘ సంధి రూపాలు అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. సవర్ణ దీర్ఘ సంధిలో ఏ పదాలు ఉంటాయంటే సంస్కృత పదాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక సంస్కృత సంధి కాబట్టి. ఓకేనండి. సో గీత గీసినటువంటి ఇలా మనం చూడాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే గీత గీసిన పదాలను ఒకసారి విడదీయమని చెప్పారు. చూడండి, బీదరాలు, బీద ప్లస్ ఆలు, ఆలు వచ్చి మధ్యలో ఉర్ అనేటటువంటిది ఉంది. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. దుక్కిటెద్దు, డుక్కి ప్లస్ ఎద్దు. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు. గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు. ఇలా వచ్చింది చూడండి. పై ఉదాహరణల్లో పూర్వపర స్వరాలకు మధ్యలో ఏమొచ్చాయి? ఇయ్, ఉట్టు, ఉర్రు. ఈ అనేటటువంటిది మనకి మధ్యలో వస్తుంటుంది, మనకి అందరికీ తెలిసిందే ఇది.
దాంతోపాటు అది మాత్రమే కాకుండా ఇట్టు, ఇర్రు అనేటటువంటి అక్షరాలు కూడా వచ్చి చేరాయి. ఇలా అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్ని ఏమంటారమ్మా? ఆగమము అంటారు. ఇలా చేరడాన్ని ఆగమము అంటారు. మనకి బిట్ అడిగేటప్పుడు క్రింది పదాలలో ఆగమంగా వచ్చినటువంటి సంధి ఏది అని ఇస్తారనమాట. అప్పుడు డుక్కుటెద్దు, డుక్కుటెద్దులో అప్పుడు మనం అది విడదీస్తే మనకు అందులో టా అనేటటువంటిది ఆగమంగా వచ్చింది అని అర్థమవుతుందనమాట. దుక్కి ప్లస్ ఎద్దు అలా విడదీసినప్పుడు టా అనేటటువంటిది ఆగమంగా వచ్చిందని అప్పుడు మనకు అర్థమవుతుంది. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు. గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు. ఇందులో రా వచ్చింది, అందులో టా వచ్చింది, ఇలా ఆగమంగా వచ్చిందని మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆదేశం. అక్కడ ఆగమం అంటే ఏమిటో మనకు చెప్పారు. ఆగమం అంటే ఏమిటంటే ఎక్స్ట్రాగా వచ్చినటువంటి వాటిని. ఆదేశం అంటే ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి. ఇక్కడ తల్లిదండ్రులు అనేటటువంటి పదాన్ని విడదీస్తే తల్లి ప్లస్ తండ్రి. కూరగాయలు, కూర ప్లస్ కాయ. గుర్రపు కళ్ళెము, గుర్రము ప్లస్ కళ్ళెము. కాలు చేతులు, కాలు ప్లస్ చేతులు. చూడండి ఇక్కడ గా అనేటటువంటిది గసడ. ఇక్కడ చూడండి గా, పు, సే అనే వాటికి మనకి ఏమొచ్చాయి? కా, అలాగే సేకి బదులుగా చే వచ్చింది. పై ఉదాహరణలో పూర్వ పదాలను కలిసినప్పుడు ఒక అక్షరం తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. అవును కదా? ఈ చూడండి కాయలో కా అనేటటువంటిది పోయింది, గా అనేటటువంటిది వచ్చింది. అలాగే కళ్ళెం, గుర్రము కళ్ళెం, ఈ ము అనేటటువంటిది పోయింది, పు అనేటటువంటిది వచ్చింది. అలాగే కాలు చేతులు, చే అనేటటువంటిది పోయింది, సే అనేటటువంటిది వచ్చింది. ఇలా అనమాట. సో ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఏమంటారంటే ఆదేశం అంటారు. ఒక అక్షరం స్థానంలో ఇంకొక అక్షరం వస్తే ఆదేశం. ఒక అక్షరం స్థానంలో కాకుండా ఒక కొత్త అక్షరము యాడ్ అయ్యింది అనుకోండి, ఒక అక్షరం బదులు అక్షరం రాకుండా ఒక కొత్త అక్షరం అనేటటువంటిది డైరెక్ట్గా యాడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు అది ఆగమము అవుతుంది. ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం వస్తే మనకి మిత్రునిగా వస్తే ఆదేశం, ఒక మిత్రునిగా వస్తే మనకి అది ఆదేశం, ఒక శత్రువుగా వస్తుంది ఆగమం అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ధృతము అంటే ఏమిటని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. బాలచంద్రుడు అభిమన్యుని వలెన్ పోరు సలిపెన్ అని ఇచ్చారు. ఇక్కడ ఉన్ అనేటటువంటిది నకారం పొల్లుంది. ఇందులో కిందలో దాంట్లో కూడా నకారం పొల్లుంది, దాంట్లో కూడా నకారం పొల్లుంది, దీంట్లో నకారం పొల్లుంది. ఈ నకారం పొల్లు ఇగోండి, గీత గీసిన పొల్లు నకారంను తొలగించి క్రింది వాక్యాలు రాయండి అన్నారు. క్రింది వాక్యాలు నకారం పొల్లు తొలగించినా సరే వాటి అర్థంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఉదాహరణలో నకారం తొలగించినా సరే అర్థంలో ఎటువంటి మార్పు కూడా లేదు. ఇటువంటి నకారాన్ని ఏమంటారంటే ధృతము అంటారు. అటువంటి నకారాన్ని ఇక్కడ ఫోటో తీసినప్పుడే కట్ అయింది. ఇటువంటి నకారాన్ని ఏమంటారంటే ధృతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు. ధృతం అనేటటువంటిది ప్రస్తుత వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ధృతం అనేటటువంటిది ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుందంటే ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపించేది ఏదంటే ధృతం అనమాట. నెక్స్ట్ త్రికము. త్రికం అంటే ఏమిటి చూడండి. ఎచ్చోటనైనా ఎచ్చోట, ఏ ప్లస్ చోట. ఇక్కడ ఈ ప్లస్ కడ. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన దగ్గర మామూలు ఏ వచ్చింది, ఇక్కడ దీర్ఘం వచ్చింది. ఎచ్చోటలో మామూలు ఏ వచ్చింది, ఇక్కడ దీర్ఘం ఏ వచ్చింది. అక్కడలో మామూలు ఆ వచ్చింది, అంటే హస్వం వచ్చింది, ఇక్కడ దీర్ఘం వచ్చింది. హస్వానికి దీర్ఘానికి డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎక్కడ ఏ అనేటటువంటిది వచ్చింది. అచ్చోటలో ఇక్కడ విడదీసినప్పటికల్లా దీర్ఘం వచ్చిందనమాట. పై ఉదాహరణల్లో పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ ఈ ఏ అనేటటువంటి సర్వనామాలు వచ్చాయి. వీటిని ఏమంటారంట? సర్వనామాలు అంటారంట. చూడండి సర్వనామాలు వచ్చాయి, వీటినే త్రికాలు అంటారు. ఆ ఈ ఏ అనేటటువంటి సర్వనామాలు వచ్చాయి, వీటిని త్రికములు అంటారు. చూడండి ఆ ఈ ఏలు అనేటటువంటి సర్వనామాలు అనే ఆలోచన మనకి ఎప్పుడు కూడా రాదు. సర్వనామాలు వీటినే త్రికములు అని అంటారంట. ఓకేనండి. త్రిక సంధిలో విడదీసినప్పుడు మొదటి అక్షరం అనేటటువంటిది దీర్ఘాలు వస్తున్నాయి, బాగా గుర్తుంచుకోండి. ఆమ్రేడితం అంటే ఏమిటి? ఆమ్రేడితం అంటే ఏమిటి చూడండి. ఇక్కడ అక్కడక్కడ, అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు, అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ, ఏమి ప్లస్ ఏమి, చిట్ట చివర, చివర ప్లస్ చివర, నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ, పట్ట పగలు, పగలు ప్లస్ పగలు. ఇక్కడ రెండవ పదానికి వాల్యూ ఉంటుంది చూడండి. పై పదాలను విడదీసినప్పుడు పూర్వపదము పరపదము రెండింటిలో ఒకే పదం కనిపిస్తుంది. ఇలా రెండూ కూడా ఒకే విధమైనటువంటి పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. చూడండి అందులో ఏ పదాన్ని ఆమ్రేడితం అంటారమ్మా? రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఈ రెండవ పదం ఏదైతే వచ్చిందో దాన్నే ఆమ్రేడితం అని అంటారనమాట.
అప్పుడు ప్లస్ అప్పుడు, అక్కడ ప్లస్ అక్కడ, ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. అక్కడ మనకి గుణసంధి దగ్గర కూడా ఏమేమి అనేటటువంటిది వచ్చింది. ఏమేమి అనేటటువంటిది గుణసంధి దగ్గర కూడా మనకి ఏమేమి అనేటటువంటిది కూడా వచ్చింది. చిట్ట చివర, చివర ప్లస్ చివర, నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ, పట్ట పగలు, పగలు ప్లస్ పగలు. సో మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది, చివర ఇక్కడ ఏమేమి అనేది అయితే ఇత్వసంధి లేదా ఆమ్రేడ్ సంధి రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ పంచమి విభక్తి కాదు, మనకి అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి చూడండి, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయమని చెప్పారు. స్వర్గాదినాథుడు, స్వర్గ ప్లస్ అధినాథుడు. స్వర్గాదినాథుడు అంటే స్వర్గ ప్లస్ అధినాథుడు, సవర్ణ దీర్ఘ సంధి. పరవశమవును, పరవశమవును అంటే పరవశము ప్లస్ అవును. ఇక్కడ ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వసంధి. శుభమన్న, శుభము ప్లస్ అన్న ఉకారానికి అచ్చుపరమైంది ఉత్వసంధి. మెరుపులమ్ము, మెరుపులు ప్లస్ అమ్ము ఉత్వసంధి. రథం ఎక్కి, రథము ప్లస్ ఎక్కి ఉత్వసంధి. ఓకేనండి. నెక్స్ట్ క్రింది పదాలను కలిపి రాయండి అన్నారు. కప్ప ప్లస్ అమ్మ, కప్పమ్మ. కప్పలు ప్లస్ ఎగిరే, కప్పలు ఎగిరే. పండుతాయి ప్లస్ అమ్మ, పండుతాయి అమ్మ. వాడలు ప్లస్ అన్ని, వాడలన్నీ. చేసినారు ప్లస్ ఏ, చేసినారే. ఓకేనండి. ఇలా అనమాట, చేసినారు ప్లస్ ఏ, చేసినారే, ఇలా వచ్చింది. ఇవి సంధి విడదీయడం అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, పదాన్ని విడదీయమన్నారు. సీతక్క, ఇదే అత్వసంధి. అత్వసంధికి ఇవన్నీ కూడా వస్తాయి మేబీ. ఇది చూడండి, ఇవన్నీ కూడా చూడండి. పై పదాన్ని గమనిస్తే పూర్వస్వరంగా అకారం ఉంది కావున ఇది అత్వసంధి అని చెప్పేసి ఇచ్చేసారు కూడా. మనకు ఆల్రెడీ వచ్చింది కూడా, మనకి 6th క్లాస్లో కూడా వచ్చాయి సేమ్ ఉదాహరణలు. సీతక్క వచ్చింది, రామయ్య వచ్చింది. సీతక్క, రామయ్య, వెంకప్ప, వెంక ప్లస్ అప్ప. రాకుండుట, రాక ప్లస్ ఉండుట, రాకుండుట, రాక ప్లస్ ఉండుట. మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే మనకి రాక్షసులను చూసిరి, రాక్షసులను చూసిరి, రాంగలరని, ప్రాణముం దీసెను, ఆకులం బసరు అని ఇలా ఇచ్చారు. పై ఉదాహరణల్లో నకారం పొల్లు, నకారం అనేటటువంటి ధృతం అనేటటువంటిది వచ్చింది. విడదీసినప్పుడు ఈ అర్ధ సున్నాకి బదులుగా నకారం వేస్తామమ్మ మనం. ఈ జూకి బదులుగా చూ వస్తుంది. అంటే గజడ దబలికి బదులుగా కచ్చటి తపలు అనేటటువంటివి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కచ్చట తప అనేటటువంటి పరుషాలు అనేటటువంటివి ఉన్నాయి. సంధి జరిగిన తర్వాత ఈ కచ్చట తపలు అనేటటువంటివి గజడ దబలుగా మారుతాయి. కా దగ్గర గా, చా దగ్గర జా, టా దగ్గర డా, తా దగ్గర దా, పావ దగ్గర బా, ఇలా మారడాన్ని గమనించవచ్చు. పరుసముల స్థానంలో సరళములు అనేటటువంటివి, గజడ దబులు అనేటటువంటివి ఆదేశంగా వచ్చాయి కనుక ఇది సరళాదేశ సంధి. ఓకేనండి, అర్థమైందా? మనకి ఇక్కడ అర్ధ సున్నా వస్తుంది. అదేవిధంగా అది మనం విడదీసినప్పుడు కచ్చట తప్పులుగా ఉంటాయి, కలిపినప్పుడు గచ్చట తప్పులుగా వస్తాయి. విడదీసినప్పుడు కచ్చట తప్పులు వస్తాయి, విడదీసినప్పుడు కచ్చట తప్పులు వస్తాయి, కలిపినప్పుడు గచ్చట తప్పులుగా మారిపోతాయి అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ పై పదాలను విడదీసి రాయండి అన్నారు. చేయుచుండగా, చేయుచున్ ప్లస్ ఉండగా, చేయుచున్ ప్లస్ ఉండగా. నెక్స్ట్ వన్, గొన్ననేమి, కొన్నను ప్లస్ ఏమి. వానికెప్పుడు, వానికి ప్లస్ ఎప్పుడు. సంజ్ఞవాలి, సంజ్ఞనాలి, సంజ్ఞనా ప్లస్ ఆలి. ఆలి చూడ, ఆలించు చూడ అంటే ఆలించుచు, ఆలించు ప్లస్ చూడ. నోటనెట్లు, నోటను ప్లస్ ఎట్లు. చూడండి, ఈ నోటను ప్లస్ ఎట్లు అనేది ఉత్వసంధి అవుతుంది. ఆలించు చూడ అనేటటువంటిది గసడదవా దేశ సంధి అవుతుంది, అది మనకి ఇంకా రాలేదు. నెక్స్ట్ సజ్జనాలి, సజ్జనాలి అంటే ఇక్కడ సజ్జనాలి అంటే ఇది దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. వానికి ఎప్పుడు, వానికి ప్లస్ ఎప్పుడు ఇత్వ సంధి. నెక్స్ట్ గొన్ననేమి, కొన్నను ప్లస్ ఏమి ఉత్వ సంధి అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎడాగమ సంధి అనేటటువంటిది వచ్చింది చూడండి. ఎడాగమ సంధి, ఎడాగమ సంధి వచ్చింది చూడండి. గీత గీసిన పదాలను విడదీయండి. సెలయేరు, సెల ప్లస్ ఏరు, సెలయేరు. వచ్చి ఇచ్చాడు, వచ్చి ప్లస్ ఇచ్చాడు. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. మాయయ్య, మా ప్లస్ అయ్య. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. చూడండి, ఇందులో పై ఉదాహరణలో పూర్వస్వరంగా ఆ అనేటటువంటిది ఉంది, పరస్వరంగా ఏమొచ్చింది ఏ అనేటటువంటిది ఉంది. సంధి జరిగే అవకాశమే లేదు, అందుచేత పరస్వరానికి ముందుగా ఈ అనేటటువంటిది వచ్చింది. అందుకే ఈ అనేటటువంటిది ఆగమంగా వచ్చింది కాబట్టి దీన్ని ఎడాగమ సంధి అని కూడా అంటారు. అయితే ఇక్కడ
ఇక్కడ యకారం అనేటటువంటిది చేర్చి రాయండి అంటున్నారు. మంచి ప్లస్ అదను, మంచి అదను, 10 ప్లస్ 6000, 16,000, పాడి ప్లస్ ఆవు, పాడి ఆవు, ఏలి ప్లస్ ఉన్న, ఏలియున్న, నా ప్లస్ అనుభవం, నా అనుభవం. ఇవన్నీ కూడా ఎడాగమ సందులు. ఎడాగమ సంధి, అత్వసంధి, యత్వసంధి, ఉత్కార సంధి ఇవే మనకి 6th 7th కల్లా వచ్చాయి ఇప్పటి వరకు. సరళాదేశ సంధి, ఒక దగ్గర త్రిక సంధి కూడా వచ్చింది. చూడండి, మీరు ఎక్కువ సంధులు కంఠస్థ పెట్టాల్సిన పని లేదనమాట. ఇవి నేర్చుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి 8th క్లాస్కి ఇప్పుడు 7th కంప్లీట్ అయింది. 8th క్లాస్కి వచ్చేసరికి మళ్ళీ మనకి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి మనకి రిపీట్ అవ్వడం జరిగిందనమాట. రిపీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ తొందర ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు. చూడండి, ఇక్కడ మనకి అవే మనకి ప్రతిసారి అదే చెప్పుకోవడం వేస్ట్. అత్తునకు సంధి బహుళంగా ఉంటుందన్నమాట. అత్తునకు సంధి బహుళము. అలాగే ఇత్తునకు సంధి ఏమవుతుందమ్మా? ఇత్తునకు సంధి వైకల్పికము. ఇత్తునకు సంధి ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము. హ్రస్వమైనటువంటి ఇకారానికి హ్రస్వమైనటువంటి ఇకారాన్నే ఇత్తు అని అంటాము. పూర్వ స్వరం స్థానంలో ఇత్తునకు అచ్చుపరమైనప్పుడల్లా మనకి సంధి అనేటటువంటిది వైకల్పికంగా జరుగుతుంది. వైకల్పికం అంటే మీనింగ్ ఏంటి? జరగవచ్చు లేదా జరగపోవచ్చు. ఈ స్థితినే మనము వైకల్పికమని అంటారనమాట. అది మనకి ఇత్వ సంధికి వస్తుంది. ఏం యాదులు అంటే ఏంటంటే ఏమి మొదలుగా కలిగినటువంటి పదాలు. ఏమి మొదలుగా కలిగినటువంటి పదాలు. ఏమి, ఏవి, మరి, కి, అది. చూడండి, ఇవన్నీ కూడా ఏమి ఇకార సంధికే మ్యాక్సిమం వస్తాయి. ఏమి, ఏవి, మరి, కి, అది, ఇది, అవి, ఇవి, ఏది. వీటన్నింటినీ కలిపి మనం ఏం యాదులు అంటారు. ఏం యాదుల ఇత్తునకు, ఏం యాదుల్లో మనకు అన్నింటిలో కూడా ఈ అనేటటువంటిది చివరగా ఉంది. ఏం యాదులకి ఇత్తునకు అచ్చుపరమైతే దానికి ఇకార సంధి వస్తుంది. చూడండి, వీటితో మనకి మ్యాక్సిమం ఇకార సంధి అనేటటువంటిది ఈ పదాలే ఎక్కువగా వస్తాయంట. ఏమి, ఏవి, మరి, కి, అది, ఇది, అవి, ఇవి, ఏది. ఇవన్నింటినీ కూడా మనం ఏం యాదులని చెప్పడం జరిగిందనమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ వన్ చూస్తే ఉత్వసంధి. ఉత్వసంధిలో మనకి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అనేటటువంటిది నిత్యము అవుతుంది అనేటటువంటిది. నిత్యము తప్పనిసరిగా జరుగుతుంది అనేటటువంటి అర్థం అనమాట. హ్రస్వమైనటువంటి ఆకారం కానీ, ఉకారం కానీ, ఇకారం కానీ, అవకారం కానీ ఈ మూడింటిలో ఏదైనా అచ్చు వస్తే దాన్ని చూడండి, హ్రస్వమైనటువంటి ఆకారానికి ఏదైనా అచ్చుపరమైతే అత్వసంధి, హ్రస్వమైనటువంటి ఇకారానికి అచ్చుపరమైతే ఇత్వసంధి, హ్రస్వమైనటువంటి ఉకారానికి అచ్చుపరమైతే ఉకార సంధి అనమాట. ఇలా మనకి సంధి అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి విడదీయడం. గ్రామము అని ఉంది. గ్రామము, గ్రామమది. ఇక్కడ గ్రామమది, గ్రామము ప్లస్ అది, గ్రామమది. ఇది ఫస్ట్ ఉదాహరణ అనేటటువంటిది మనకి గ్రామము ప్లస్ అది, గ్రామమది ఉత్వసంధి అని ఇచ్చారు. నెక్స్ట్ మనకి సమాజాభివృద్ధి అంటే సమాజ ప్లస్ అభివృద్ధి, సమాజాభివృద్ధి సవర్ణ దీర్ఘసంధి. మనం ఎవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు. ఇక్కడ ఉకారానికి అచ్చుపరమైంది ఉత్వసంధి. క్షమించండి అని, క్షమించండి ప్లస్ అని ఇక్కడ ఇకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇక్కడ ఇకారానికి అచ్చుపరమైంది ఇత్వసంధి. నెక్స్ట్ మనకి ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ, ఏమిటమ్మా ఇత్వసంధి అనమాట. ఇలా మనకి సంధి పేర్లు అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి విద్యార్థి, విద్యా ప్లస్ అర్ధి, విద్యా ప్లస్ అర్ధి, విద్యార్థి సవర్ణ దీర్ఘసంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం ఓ వచ్చింది కాబట్టి గుణసంధి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు ఏ వచ్చింది. ఇక్కడ అకారానికి ఈ పరమై ఏ కారం వస్తుంది కాబట్టి గుణసంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి, అర్ అనేటటువంటిది వచ్చింది. ఆ అకారానికి అరు పరమై అర్ర అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ గుణసంధి అవుతుందన్నమాట. నెక్స్ట్ క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అన్నారు. ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులు ఊరక ఏమవుతుందండి? ఉత్వసంధి అవుతుంది. చరణము ప్లస్ ఫలంబులు ఊరక ఉత్వసంధి. చరణ ప్లస్ అభివాదం, చరణాభివాదం సవర్ణ దీర్ఘసంధి. కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే అనేటటువంటిది అత్వసంధి అవుతుందన్నమాట. మరి ఇక్కడ ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులు ఊరక ఇక్కడ సవర్ణ దీర్ఘసంధి ఎందుకు అవ్వకూడదు? సవర్ణ దీర్ఘసంధి కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఎందుకంటే దీర్ఘం వచ్చింది కాబట్టి మ్యాక్సిమం మనకి ఇక్కడ సవర్ణ దీర్ఘసంధి కూడా అవుతుంది. కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే అత్వసంధి. నెక్స్ట్ వన్
ఇక్కడ చూడండి, విడదీసి రాయండి, సంధి పేరు రాయండి అన్నారు. ఇక్కడ లేదని, లేదు ప్లస్ అని ఉత్వ సంధి. మరెక్కడ, మరీ ప్లస్ ఎక్కడ ఇత్వ సంధి. మరి ఇకారం ఉంది కాబట్టి. వారందరూ, వారు ప్లస్ అందరూ ఉత్వ సంధి. ధర్మోపదేశము, ధర్మ ప్లస్ ఉపదేశము, ధర్మోపదేశము. ఇక్కడ అకారానికి ఉకారం పరమైనప్పుడు అక్కడ ఏమొచ్చిందండి, ఓకారం వచ్చింది కాబట్టి గుణసంధి అనమాట. శతాబ్దము, శత ప్లస్ అబ్దము, శతాబ్దము సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ మనకి మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం గుణసంధి. దేవాలయం, దేవ ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. శుభోదయం, శుభ ప్లస్ ఉదయం గుణసంధి. మహలున్నది, మహలు ప్లస్ ఉన్నది, మహలున్నది ఉత్వసంధి. ఆగకుండా, ఆగక ఉండ, ఆగక ప్లస్ ఉండ, ఆగక ఉండ అంటే ఆగకుండా అంటే ఆగక ప్లస్ ఉండ ఉత్వసంధి, అత్వసంధి అనమాట. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ క్షుధానల, క్షుధా ప్లస్ ఆనల, క్షుధానల సవర్ణ దీర్ఘ సంధి. జన్మము ప్లస్ ఎత్తే, జన్మమిత్తే ఉత్వసంధి. భరత ప్లస్ ఉర్వర, భరతోర్వర, ఓ అనేటటువంటి వచ్చింది గుణసంధి. భరత ప్లస్ అవని, భరతావని సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనండి. జీవితము ప్లస్ అంతా, జీవితం అంతా, జీవితము ప్లస్ అంతా, జీవితం అంతా సవర్ణ ఉత్వసంధి. మొలక ప్లస్ ఎత్తాయి, మొలకెత్తాయి, మొలకెత్తాయి అత్వసంధి. ఏమీ ప్లస్ ఉందని, ఏమి ఉందని, ఏమి ఉందని లేదా ఏమి ఉందని 2 రూపాయలకు వస్తుంది అనమాట ఇత్వసంధి. రామప్ప గారు, రామప్ప ప్లస్ గారు, రామప్ప గారంటే రామప్ప గారు, రామప్ప గారంటే రామప్ప గారు ప్లస్ అంటే ఉత్వసంధి. నెక్స్ట్ రామ ప్లస్ అప్పగారంటే రామప్ప గారంటే చూడండి 2 రకాలుగా దాన్ని రాయవచ్చు అనమాట. రామప్ప గారు ప్లస్ అంటే రామ ప్లస్ అప్పగారంటే. నెక్స్ట్ మన ప్లస్ అందరిది, మన అందరిది అత్వసంధి. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమ్రీడిత సంధి కోసం ఇవ్వడం జరిగింది. ఆహా ప్లస్ ఆహా, ఆహాహా అని. విడిదీసిన పై పదాలను పరిశీలిస్తే పూర్వ పదాల రెండింటి స్థానంలో కూడా ఒకే పదం అనేటటువంటిది కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి ఆమ్రీడిత సంధి కోసం ఆల్రెడీ పరిచయం చేయడం జరిగింది. ఇలా 2 ఒకే పదాలు పూర్వ పరపదాల స్థానంలో ఉన్నప్పుడు రెండవ పదాన్ని ఆమ్రీడితం అంటారు. ఆల్రెడీ చెప్పాను కదా, చివర ప్లస్ చివర, ఏమి ప్లస్ ఏమి అలాంటివన్నీ మనకు వచ్చాయి ఆల్రెడీ. ఈ రెండవ పదాన్నే ఆమ్రీడితం అంటారు. క్రింది తరగతుల్లో తెలుసుకున్నాం. పై ఉదాహరణలో పూర్వపదం చివరన ఆ అను అచ్చు ఉండగా దానికి ఆమ్రీడితం పరమైంది. ఈ మొదటి పూర్వపదం చివర ఆ అనేటటువంటి అచ్చు ఉంది, దానికి ఆమ్రేడితం అనేటటువంటిది పరమైంది. ఈ విధంగా అచ్చుకు ఆమ్రేడితం పరమైతే పైన చూపినట్లుగా ఆమ్రేడిత సంధి అవుతుంది అని అర్థం. సో అచ్చునకు ఆమ్రేడితంబు పరమైనప్పుడు సంధి తరచునగు, అచ్చునకు ఆమ్రేడితంబు పరమైనప్పుడు సంధి తరచునగు అనేటటువంటిది దాని యొక్క సూత్రం అనమాట. నెక్స్ట్ 2వ పదాన్ని ఆమ్రేడితం అంటారని గుర్తుపెట్టుకోండి. అయ్యయ్యో, అయ్యా ప్లస్ అయ్యో, అయ్యయ్యో, అయ్యో ప్లస్ అయ్యో, అయ్యయ్యో. అచ్చుకు ఆమ్రేడితంబు పరమైనప్పుడు సంధి అనేటటువంటిది తరచుగా అవుతుంది. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా. ఇందులో అచ్చుకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి అనేటటువంటిది ఏర్పడింది. మనకి ఈ రెండింటిలో ఆమ్రేడితం ఏదవుతుంది, 2వ పదాన్ని ఆమ్రేడితం అంటారు. మొదటి పదం రా, రాలో ఏముందంటే ఆ అనేటటువంటి అచ్చు ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ చూద్దాం. చూస్తే సంధి పదాన్ని విడదీసి మనకి సంధి పేరు రాయమని చెప్పడం జరిగింది. పరిగెత్తు, పరుగు ప్లస్ ఎత్తు, పరుగు ప్లస్ ఎత్తు ఉత్వసంధి. మహాత్ముల, మహా ప్లస్ ఆత్ముల, మహా ప్లస్ ఆత్ముల, మహాత్ముల సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఉత్సవాలకు, మహోత్సవాలకు, మహా ప్లస్ ఉత్సవాలకు గుణసంధి. నెక్స్ట్ ప్రయాణమంతా, ప్రయాణము ప్లస్ అంతా, ప్రయాణమంతా ఉత్వసంధి. మాట్లాడాలని, మాట్లాడాలి ప్లస్ అని, మాట్లాడాలని ఇత్వసంధి అన్నమాట. చూడండి, ఇక్కడ పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి అన్నారు. పంచామృతం, పంచ ప్లస్ అమృతం సవర్ణ దీర్ఘ సంధి. రాజ్యం ఏర్పాటు, రాజ్యము ప్లస్ ఏర్పాటు ఉత్వసంధి. ఉత్తరాంధ్ర, ఉత్తర ప్లస్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూతలూగించు, ఉర్రూతలు ప్లస్ ఊగించు, ఉర్రూతలు ప్లస్ ఊగించు ఉత్వసంధి అవుతుంది. నెక్స్ట్ వన్ మనకి ద్విరుక్త టకార దేశ సంధి అనేటటువంటిది ఇక్కడ మనకి పరిచయం చేయడం జరిగింది. ద్విరుక్త టకార సంధి అనేటటువంటిది మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. కరు, చిరు, కడు, నిడు, నడు.
చూడండి కరు చిరు కడు నడు నిడు ఈ అనేటటువంటి 5 శబ్దాలు ఉంటాయమ్మ ఇక్కడ. కరు చిరు కడు నిడు నడు అనేటటువంటి శబ్దాలకు రా డా బండిరా డా లు అంటే ఇందులో ఉన్నటువంటి రడలకు అచ్చు పరమైతే ద్విరుక్త టకారంబగు ద్విరుక్త టకారంబు ఆదేశంబగు అనేటటువంటిది వచ్చింది చూడండి. ఇక్కడ చిరు చూడండి చిరు చిరు నడు చిరు అలాగే కడు నడు నిడు కురు చిరు కడు నిడు నడు ఇక్కడ ఇందులో కురు అనేటటువంటి వర్డ్ తప్ప మిగతా 4 వర్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇందులో ఈ రా లేదా డా అనేటటువంటి ఈ చివర అక్షరాలకి ఈ మొదట పూర్వస్వరం అనేటటువంటిది అచ్చుపరమైతే మనకి ఇక్కడ ద్విరుక్త టకారం అనేటటువంటిది ఆదేశంగా వస్తుందంట. ద్విరుక్తము అంటే ఏంటమ్మా 2 ఒకదాని కింద ఒకటి. ఏమన్నారు ఇక్కడ టకారము ద్విరుక్తంగా వచ్చినటువంటి టకారం అంట. ద్విరుక్త టకారం అంటే ద్విరుక్తంగా టకారం వస్తుందంట. ఇక్కడ కురుచిరు కడునిడు నడు అనేటటువంటి శబ్దాలకు అచ్చుపరమైతే ద్విరుక్తంగా టకారం వస్తుందా అంటున్నాడు. ద్విరుక్తంగా టకారం అనేటటువంటిది వస్తుంది. మనకి టకారం ద్విరుక్త టకారం వచ్చిందా లేదా? చిట్టెలుక చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక, చిరు ప్లస్ ఆకు చిట్టాకు, నడు ప్లస్ ఏట నట్టేట. మీకు ఈ పదాలు విడదీయాలంటే తప్పనిసరిగా కరు చిడు కడు నీడు నడు ఆ పదాలు గుర్తుండాలి. అందులో ఏ పదం వస్తుందో ఏ పదం వస్తే అర్థవంతంగా ఉంటుందనేది మీరు చూసుకోవాలి. చిట్టడవి చిరు ప్లస్ అడవి, కట్టెదుట కడు ప్లస్ ఎదుట, నెక్స్ట్ నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు, నిట్టూర్పు నిడు ప్లస్ ఊర్పు. ఈ కరుచిడు నిడు నడులలో ఈ పదం ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ద్విరుక్త టకార సంధి అనేటప్పుడు. ఓకేనండి. ఇక్కడ నిడు అనేటటువంటిది నడు అనేటటువంటిది ఏది వస్తుంది? ఇక్కడ నిడు వచ్చింది నిట్టూర్పులో, నట్టిలులో నడువు వచ్చింది. ఇచ్చిన పదము ఆన్సర్ అనేటటువంటిది నిడు ప్లస్ ఊర్పిచ్చారా నడువు ప్లస్ ఊర్పిచ్చారా అదొకసారి చూసుకోండి. మీరు చూసుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా? అలా మనకి ఈ ద్విరుక్తం అనేటటువంటిది టకారంగా వస్తుంది కాబట్టి ద్విరుక్త టకార దేశంది అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. కింది పదాలకు తగిన విధంగా సమాధానాలు రాయమని. అక్షరాభ్యాసం అక్షర ప్లస్ అభ్యాసం సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. గ్రామాంతరం గ్రామ ప్లస్ అంతరం సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయాలు విద్యా ప్లస్ ఆలయాలు సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం మధ్య ప్లస్ అహనము సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనండి. నెక్స్ట్ వన్ లోల నల సంధి కూడా పరిచయం చేయడం జరిగింది. విద్యాలయము ప్లస్ లు విద్యాలయం ప్లస్ లు విద్యాలయాలు. గ్రామము ప్లస్ లు గ్రామ ప్లస్ లు గ్రామ ప్లస్ లు గ్రామాలు. పద్యము ప్లస్ లు పద్యాలు. వాక్యము ప్లస్ లా వాక్యాల. ప్రాంతము ప్లస్ న ప్రాంతాన. ఇలా వచ్చాయి. ఇలా వచ్చింది చూసారా. ఒక దగ్గర లు వచ్చింది, ఒక దగ్గర లా వచ్చింది, ఒక దగ్గర నా వచ్చింది. ఒక దగ్గర లు ఒక దగ్గర లా ఒక దగ్గర నా వచ్చింది. ఈ లు లా నా అనేటటువంటివి ఆ లూలు పరమైనప్పుడు ఈ లు లా నా అనేటటువంటివి పరమైనప్పుడు ఒకనొకచో ముగాగమానికి లోపము, దాని యొక్క పూర్వస్వరం అనేటటువంటిది దీర్ఘము, విభాష అగు. చూడండి ఇక్కడ విభాష అనేటటువంటిది వచ్చింది. విభాష అగు. ఇక్కడ గ్రామము ప్లస్ లు గ్రామము ముఖారంలో ఏమేమి ఉందండి? ఊ ఉంది. ఈ మువర్ణం అనేటటువంటిది పూర్తిగా లోపించి ఆ పూర్వస్వరానికి దీర్ఘం అనేటటువంటిది వస్తుందంట కలిపినప్పుడు. ఈ ము అనేటటువంటిది పూర్తిగా ఉండకుండా ఆ ముందు అక్షరానికి దీర్ఘం అనేటటువంటిది విభాష అగు. ఓకేనండి. విభాష అగు అంటే ఇక్కడ చూడండి సూత్రంలో విభాష అనడం చేత ఇవి ఇలా మారుతున్నాయంట. విభాష అనడం చేత ఇవి ఇలా మారుతున్నాయంట. విద్యాలయము ప్లస్లు విద్యాలయాలు. గ్రామము ప్లస్లు గ్రామాలు. పద్యము ప్లస్లు పద్యాలు. వాక్యము ప్లస్ల వాక్యాల. ప్రాంతము ప్లస్న ప్రాంతాన. వాటితో పాటు మువర్ణం కూడా కొన్ని దగ్గరలో ఇవ్వడం జరిగిందనమాట. 2 రూపాలకు కూడా ఏర్పడతాయి అని అర్థం అనమాట. దీన్ని బట్టి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ అది పాఠంలో ఉన్నవి తీయమని చెప్పారు. ప్రేమాభిమానము ప్లస్లు బలపాన బలపము ప్లస్లా. బలపాల అంటే బలపము ప్లస్లా. సూర్యోదయము ప్లస్న. అక్షరములు ప్లస్లా. ఎక్కము ప్లస్లా. పద్యము ప్లస్లా. ఇలా వస్తుంది అనమాట. చివర లా లు నా అనేటటువంటివి వచ్చి అది కలిపేటప్పుడు ఆ మువర్ణం లోపిస్తుంది. ముందు అక్షరానికి దీర్ఘమైనటువంటిది ఏకదేశం వస్తుంది అనమాట.
ఏకదేశం కాదు, విభాష అనేటటువంటిది అవుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. కన్ను ఒకటి, కన్ను ప్లస్ ఒకటి, కన్ను ఒకటి, కన్ను ప్లస్ ఒకటి ఉత్వసంధి. మచ్చొకటి, మచ్చ ప్లస్ ఒకటి, మచ్చ ప్లస్ ఒకటి అత్వసంధి. గొంతొకటి, గొంతు ప్లస్ ఒకటి ఒకటి. ఇక్కడ చూడండి, ఈ విడదీసినప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి దాన్ని బట్టి మనకు సంధి వస్తుంది. మబ్బు, మబ్బులో ఉకారం ఉంది కాబట్టి ఉత్వసంధి. చెట్టు ఉకారం ఉంది కాబట్టి ఉకారానికి అవి ఈ మొదటి అక్షరాల అచ్చులు, ఉకారానికి వచ్చుపరం అయితే మనకి ఇక్కడ ఉత్వసంధి అలా వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ పదాలు విడదీయమన్నారు చూడండి. గొప్పవాడు ప్లస్ కథ, గసడదవా దేశంది పదాలను విడదీయమని చెప్పారు ఇక్కడ మనకి. సో మనకి గసడదవా దేశంది ఆల్రెడీ మనకి ఇచ్చుంటారు, ఒకసారి చూద్దాం. ఇక్కడ గొప్పవాడు గదా, గొప్పవాడు ప్లస్ కథ, గొప్పవాడు ప్లస్ కథ. కొలువు, కొలువునేసి, కొలువునేసి, కొలువు ప్లస్ కొలువు చేసి, కొలువు ప్లస్ చేసి. అలాగే వాడు డక్కరి, వాడు ప్లస్ టక్కరి. చూడండి ఇందులో మనకి గా సా డా గసడ దవలు వచ్చాయి. ఇక్కడికి విడదీసినప్పుడు కచ్చట తప్పులు వచ్చాయి. మనకి విడదీసినప్పుడు కచ్చట తప్పులు కనిపించి కలిపినప్పుడు గజడ దవలు, గజడ దవలుగా వస్తే మనకి ఏమవుతుంది, అది సరళాదేశ సంధి. కచ్చడి తప్పులు గజడ దవలు అయితే సరళాదేశ సంధి. కానీ కచ్చడి తప్పులు గసడ దవలు వచ్చాయి అనుకోండి, ఇది గసడ దవా తీస్తుంది. కచ్చడి తప్పులు గసడ దవలుగా మారితే గసడ దవా తీస్తుంది, గజడ దవలుగా మారితే అక్కడ సరళ తీస్తుంది అనమాట. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి గసడ దవా తీస్తుందికి వచ్చేసరికి కూరకాయలు, కూర ప్లస్ కాయ, కూర ప్లస్ కాయ. కాలు చేయి, కాలు చేతులు అని వస్తే కాలు ప్లస్ చేయి. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి. ఇక్కడ కూడా మనకి ఎప్పుడైనా సరే ఫ్లూరల్లో మనకి వర్డ్ వచ్చింది అనుకోండి, విడదీసినప్పుడు మాత్రం ఈ సింగులర్లో రావాలంటున్నారు. ద్వంద్వ సమాసంలో ఉత్తర పదం అనేటటువంటిది ఏకవచన రూపంలోనే ఎప్పుడు కూడా ప్రకటించాలంట. ఇది ఎప్పుడు కూడా ఏకవచనంలోనే ఉండాలంట. ఓకేనండి. నెక్స్ట్ ఉజ్వలాంగి, ఉజ్వల ప్లస్ అంగి, ఉజ్వల ప్లస్ అంగి సవర్ణ దీర్ఘ సంధి. ఇట్లనియే, ఇట్లు ప్లస్ అనియే, ఇట్లనియే ఉత్వసంధి. మందిరం విపుడు, మందిరంబు ప్లస్ ఇప్పుడు ఉత్వసంధి. అత్యధికము, అతి ప్లస్ అధికము, అత్యధికము యనాదేశ సంధి. ఈ రకంగా మనకి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ సరళాదేశ సంధి గురించి ఇచ్చారు చూడండి. ఇక్కడ కొన్ని పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నారు. ప్రొద్దొక చోట, ప్రొద్దు ప్లస్ ఒక చోట ఉత్వసంధి. అధికారానురాగము, అధిక ప్లస్ అనురాగం, అధికానానురాగం అంటే అధిక ప్లస్ అనురాగము సవర్ణ దీర్ఘసంధి. ప్రియాలాపం అంటే ప్రియా ప్లస్ అలాపము సవర్ణ దీర్ఘసంధి. శరణాగతుడు అంటే శరణ ప్లస్ ఆగతుడు సవర్ణ దీర్ఘసంధి. సకలాంగములు అంటే సకల ప్లస్ అంగములు సవర్ణ దీర్ఘసంధి. నెక్స్ట్ మనకి సరళదేశ సంధికి సంబంధించిన సూత్రం ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశారు. ఇచ్చదన్, సాదరముగన్, చేసెన్, చొచ్చెనన్, ననున్ అని ఉన్నాయి. నకారమునకు ధృతం అని ఆల్రెడీ అంటాం. నకారం పొల్లునకు చివర నకారం కలిగినటువంటి పదాలు కాబట్టి వీటిని ధృత ప్రకృతికాలు అంటారు. చూడండి, నకారాన్ని మనం ధృతమని, ఇక్కడ ఒక వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, నకారాన్ని ధృతమని, అలాగే నకారం పొల్లు చివర కలిగినటువంటి ఈ పదాలన్నింటినీ కలిపి ఈ పదాలను ఏమంటారంటే ధృత ప్రకృతికాలు అంటారు. ఒక్కొక్క పదాన్ని ధృత ప్రకృతికం అంటారు. నకారం అనేటటువంటిది పొల్లక్షరాన్ని కలిగి ఉన్న పదాలనే ధృత ప్రకృతికాలు అంటారు. ఇక్కడ కచ్చడి తప్పలకు పరుషాలని పేరు, గజడి దెబ్బలకు సరళాలని పేరు. అయితే సూత్రం ఏంటంటే ధృత ప్రకృతికాలకానికి పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి. పరుషాలు అనేటటువంటివి, కచ్చడి తప్పలు అనేటటువంటివి పరమైతే గజడి దెబ్బలు అనేటటువంటివి ఆదేశంగా వస్తాయి. ఆదేశ సరళాలకు ముందున్నటువంటి ధృతానికి బిందు సంశ్లేషలు అనేటటువంటివి విభాష అవుతాయి. బిందు సంశ్లేషలు అనేవి విభాషగా వస్తాయి అనేటటువంటిది సరళదేశ సూత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఇక్కడికి కంప్లీట్ చేయడం జరిగిందండి 8th క్లాస్. థ్యాంక్ యూ ఎవరీవన్.